ఈ పాము అకస్మాత్తుగా ఈ మహిళను కాటువేస్తుంది. దానివల్ల ఆ మహిళ స్పృహ కోల్పోతుంది. ఇక్కడ ఇప్పుడు ఆ పాము కుక్క దగ్గర నుండి పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఇది చూసి ఆ కుక్క ఇంటి లోపలికి పరుగెత్తుతుంది. అది చూసేసరికి ఆ మహిళ స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక్కడ అదే పాము అకస్మాత్తుగా ఒక పిట్బుల్ కుక్క పిల్లను తన గూట్లోకి తీసుకువెళ్తుంది. అప్పుడు ఆ పిట్బుల్ కుక్క పిల్లల అరుపు విని పరుగెత్తుకుంటూ వస్తుంది. కాని అప్పటికే ఆ పాము గూట్లోకి వెళ్ళిపోయింది. ఇది చూసి ఆ కుక్క చాలా బాధపడుతుంది. అందుకే ఆ కుక్క తన పిల్లలందర్నీ ఒక బోనులో పెట్టి సహాయం కోసం అడవిలోకి పరుగెత్తుతుంది. కాని ఇక్కడ ఇప్పుడు విషం కారణంగా ఆ మహిళ చెయ్యి నీలంగా మారుతుంది. కాని ఇప్పుడు ఆ కుక్క గద్దలరాజు దగ్గరకు వెళ్ళి జరిగిన కథ అంతా చెబుతుంది. అందుకే ఆ గద్ద కుక్కకు ఒక మ్యాజిక్ మాత్ర ఇచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు అదే పాము బోను దగ్గరకు వచ్చి కుక్క పిల్లలపై దాడి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ గద్ద పామును తన పంజాలతో పట్టుకుని రెండు ముక్కలుగా చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఆ కుక్క మందుతో వచ్చి ఇంటి లోపలికి వెళ్ళి ఆ మందును స్పృహ కోల్పోయిన మహిళకు ఇస్తుంది. కానీ మీరు ఇంకా లైక్ చేసి కామెంట్ చెయ్యనందున కుక్క పిల్లలు ఏడుస్తున్నాయి.